హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనసున్న మనసు. ఇక ఈరోజు కథ వచ్చేసి కాంట్రాక్ట్ పెళ్ళి. కథలోకి వెళ్దామా మరి? ఒకవేళ తను చెప్పింది నిజమైతే ఏం చేస్తావు ప్రవళిక? తన కొడుకుకి తండ్రిలాగా ఉండమంటావా అని అంటాడు ప్రభాస్. అవును, ఒకవేళ తను చెప్పేది నిజమైతే తన కొడుకుకి నువ్వు తండ్రివని ఒప్పుకోవాల్సిందే అని అంటుంది ప్రవళిక. నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? మన జీవితంలోకి వేరే వాళ్ళని రాణిస్తావా? వద్దు, మన జీవితంలో మనమే ఉందాం, ఎవరు రావద్దు అని అంటాడు ప్రభాస్. ఎంతమంది వస్తారు? మీ జీవితంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? వద్దు, మన సంసారం అని ఇక్కడితో అనడం ఆపేయండి అని అంటుంది ప్రవళిక. అలా అంటూ తను కిచెన్లోకి వెళ్తుంది. ప్రభాస్ కూడా ప్రవళిక వెనకాలే కిచెన్లోకి వెళ్ళి తన చెంప పగలకొడతాడు. నీకు అసలు ఏమైనా బుద్ధుందా? నీకు అసలు పిచ్చి పట్టినట్టుంది. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం కావట్లేదనుకుంటా అని అంటాడు ప్రభాస్. అయినా ప్రభాస్ మాట్లాడేది ఏది తను వినకుండా దివ్య గదిలోకి అన్నం తీసుకుని వెళ్తుంది ప్రవళిక. ప్రవళిక తీసుకెళ్ళిన అన్నం తినేసి మెడిసిన్ వేసుకుంటుంది దివ్య. తను మెడిసిన్ వేసుకున్నాక తన పక్కన కూర్చుని, ఇప్పుడు చెప్పు దివ్య, అసలు ఏం జరిగిందో అని అంటుంది ప్రవళిక. 5 సంవత్సరాల క్రితం నేను ప్రభాస్ని చాలా ఇష్టపడ్డాను, తనని ప్రేమించాను. కానీ తనకి అమ్మాయిలని వాడుకోవడం తప్పించి పెళ్ళి చేసుకోడని తెలుసుకున్నాను. అయినా సరే, తన గురించి తెలిసినా సరే ప్రభాస్ అంటే ఇష్టము, పిచ్చి పోలేదు. తనతోటి ఒక్కరోజైనా సరే గడపాలి అని తనని ఒకరోజు కలిశాను. అలా తనని కలిసిన తర్వాత తన ప్రతిరూపంగా ఒక కొడుకుని కన్నాను అని అంటుంది దివ్య. సరే, మరి అప్పుడు అయ్యిందేదో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు అని అంటుంది ప్రవళిక. అంటే మేడం, నేను పెళ్ళి చేసుకోకుండానే తల్లిని అయ్యాను అని మా తల్లిదండ్రులకి తెలిసింది. మా అమ్మా నాన్నకి ఆ మాట తెలియంగానే వాళ్ళు హార్ట్అటాక్తో చనిపోయారు. అయినా సరే నా బిడ్డతోటే బ్రతకాలి అని నేను నిర్ణయించుకున్నాను. కానీ నాకు కొంతకాలం తర్వాతే తెలిసిన నిజం ఏమిటంటే నాకు క్యాన్సర్, నేను ఎక్కువ రోజులు బ్రతకను అని నా బాబుని ఎవరూ లేని అనాథని చెయ్యొద్దు అని ప్రభాస్ దగ్గర వదిలిపెడదాము అని చెప్పి వచ్చాను. నేను చనిపోయాక నా కొడుకు అనాథ కాకూడదనే ఆశతోటే మేడం అని అంటుంది. తను చెప్పింది విన్నాక ప్రవళిక అంటుంది, ఏంటి నీకు క్యాన్సరా? నువ్వు ఏమీ భయపడకు. ఇవాళ రేపు అన్ని ట్రీట్మెంట్స్కి మెడిసిన్ ఉన్నాయి కదా, అలాగే నీకు నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని అంటుంది ప్రవళిక. స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను.
అలాగే మన ఛానల్లో కొత్తగా పల్లెటూరు అబ్బాయి పట్నం అమ్మాయి అనే కథ కూడా పెట్టాను ఫ్రెండ్స్. దీన్ని ఆదరించినట్టే ఆ కథని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.